వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది నాయకుల మాట తీరు, వారి వ్యవహార శైలి చాలా వింతగా, చాలా ఆసక్తిగా ఉంది. అన్ని రాజకీయ వర్గాల్లో కూడా మరి వారి గురించి చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి 2023లో బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్లో చేరిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి సమక్షంలో వాళ్ళు మరి హస్తం కండువా అయితే కప్పుకోవడం జరిగింది. అయితే మరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన కొంతమందిలో దానం నాగేందర్, అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారశైలి అయితే చాలా వింతగా ఉంది. ఆయన ఎప్పుడైతే పార్టీలో చేరాడో మరి కాంగ్రెస్ పార్టీ గురించి, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాల గురించి ఆయనే చాలా ఆసక్తిగా మాట్లాడడం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అయితే పార్టీలో చర్చనీయాంశమైంది. అందని పుల్ల, అందని ద్రాక్ష పులుపు అన్నట్టు మరి ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యతనివ్వట్లేదా, మరి మంత్రి పదవి ఇవ్వట్లేదా, మరి ఆయన ఆశించిన స్థాయిలో మరి రేవంత్ రెడ్డి ఆయనను సాటిస్ఫాక్షన్ చేయలేదా అనే అంశాలు అయితే ప్రస్తుతం అనుమానాలు అయితే కలిగిస్తూ ఉన్నాయి. మరి పార్టీలో చేరిన తర్వాత దానం నాగేందర్ మొదటగా ఆయన ఏం మాట్లాడారంటే, హైడ్రా ఏవైతే చర్యలు ఉన్నాయో, హైడ్రా పనులు మరి ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరి హైడ్రా పనులు చేపట్టినప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ కూల్చివేతలు సంబంధించిన కార్యక్రమం నిర్వహించారనేది ఆయన మధ్య చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అది మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన కేటీఆర్ను కూడా ప్రశంసల్లో ముంచెత్తడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంటే రెట్టింపు చేయడానికి, బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి మరి కేటీఆర్ అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఈ ఫార్ములా కార్ రేస్ ఏదైతే ఉందో మరి హైదరాబాద్కు తేవడం చాలా గొప్ప విషయమని, కేటీఆర్ నిర్ణయం చాలా గొప్పదని చెప్పి ఆయన ప్రశంసించడం జరిగింది. అయితే ఈ మాటలు కూడా మరి కాంగ్రెస్లో అప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో ఉంటూ మరి ప్రతిపక్ష పార్టీలు పోవడం ఏంటని. ఆ తర్వాత ఈ మధ్య ఇటీవల తాజాగా చూసినట్టయితే మరి ఈరోజు మరి కేసీఆర్ రజతోత్సవ సభ 25 సంవత్సరాల్లోకి అడుగుపెట్టి వాళ్ళు సిల్వర్ జూబ్లీ వేడుకలు అయితే నిర్వహించుకుంటా ఉన్నారు ఎల్కర్తుర్తి, హన్మకొండ జిల్లా లోపల. ఈరోజు కేసీఆర్ కూడా ప్రసంగం చేయనున్నారు. మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఆయన ఏం మాట్లాడతాడు ఏంటి అనేది. మరి ఈ దానం నాగేందర్ ఏం వ్యాఖ్యలు చేశాడో ఒకసారి మనం వెళ్ళి చూస్తే, ఈ సభ చాలా బాగా జరగనుందని, ఈ సభ కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్నారు. సభకు కూడా చాలామంది జనాలు తరలి వస్తారని ఆయన ఒక మీడియాతో మాట్లాడడం జరిగింది. కేసీఆర్ ఏం మాట్లాడతాడు అని చాలామంది చాలా ఆసక్తిగా, చాలా క్యూరియాసిటీతో తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఎదురు చూస్తున్నారని, వివిధ రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారని చెప్పి ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా సంచలనంగా మారింది. మరి ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్న మరి దానం నాగేందర్ నిజానికి మరి కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతాడా, లేదంటే ఆ పార్టీకి గుడ్ బై టాటా చెప్పేసి మరి మళ్ళీ కారు పార్టీలోకి వస్తాడా, కేసీఆర్ పంచన చేరుతాడన్న ఏవైతే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. చూడాలి మరి. ఎందుకంటే ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యొక్క అనర్హత అంశము మరి ఏదైతే సుప్రీంకోర్టులో ప్రస్తుతం వాద ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎవరైతే పార్టీ మాడారో 10 మంది ఎమ్మెల్యేలను వాళ్ళని అనర్హత ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. దీనిపైన ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టులో మరి ప్రతివాదనలు జరిగాయి. మరి ఒకవేళ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇస్తే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవని చెప్పేసి కూడా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మరి చూడాలి. మరి అందుకే దానం నాగేందర్ అలాగా మాట్లాడుతున్నాడా, లేదంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని మొదటి ఏదైతే విడత ఉందో అంటే మంత్రివర్గ విస్తరణ, అంటే మొదటిసారి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఆయనకు ఇవ్వలేదని ఒక ఆయన దాన్ని ఏమంటారు అలసత్వం, ఆయన కొంత పార్టీ పైన అలక బూనుతున్నాడని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ రెండో దఫా అంటే రెండో మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరు ఎక్కడ వినిపించట్లేదు కాబట్టి ఆయన పార్టీ పైన కొంత ఆగ్రహంతో ఉన్నారని, పార్టీ పైన అలిగారని, రేవంత్ రెడ్డి మీద అలిగారని చెప్పేసి అధిష్టానం మీద అలిగారు. అందు గురించే మరి ఆయన బీఆర్ఎస్ పార్టీని మోస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడని చెప్పేసి అయితే
మనకు అర్థమవుతుంది. మరి చూడాలి మరి దానం నాగేందర్ పార్టీలో కొనసాగుతాడా, కాంగ్రెస్లో ఉంటాడా, బీఆర్ఎస్ కండువా కప్పుకుంటాడా, మరి కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకు ఆ విషయాలు కొంత స్పష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి.